3 నెలల కోపన్ బియ్యం ఒక్కపారే ఇస్తున్నారు కదా, డబ్బున పోయి అందుకొద్దాం అని ఇంట్లో ఎక్కడి పని అక్కడ పెట్టి ఉరికేరు గిట్ల ఇవ్వాలన్నా. నిమ్మలంగా ఇంట్లో పని అంత ఒడిచినాక ఇంతంత తిన్నాక పోర్రి. అట్టే కుదిరితే సద్ది కూడా కట్టుకపోర్రేంట. అగో సద్య ఎందుకట్లా అని అంటారా? మరి ఇదివరకు లెక్క 10-15 నిమిషాలలో ఓడుస్తలేదట, గంటలు గంటలే ఎదురు చూడాల్సి వస్తుందట లైన్లల్లా. కావాలంటే చూసిరా పోర్రి. రాబోయే కాలంలో వాతావరణం ఎట్లుంటుందో ఏం కొత్తనో. జనాలకు తిండికి తిప్పలు రావద్దని 3 నెలల గాసం ఒక్కపారే ఇస్తందుకు తయారయ్యారు కదా సర్కారోళ్ళు. అబ్బా మంచిగా 3 నెలల బియ్యం ఒక్కపారే ఇస్తున్నారని మురిసేలో పట్నే కొండ నాలుకేకి మందేయబోతే ఉన్న నాలుకే ఊసిపోయినట్టు అవుతుంది ముచ్చట. పొద్దుగాల ఛాయ్ దాగి కొందరు ఇట్లా పోయి అట్లా బియ్యం తేవచ్చని పోయిన వాళ్ళంతా పగటీలు దాటినా బియ్యం తీసుకుంటూ అవుతలేదట. ఎందుకట్లా అంటే ఈ పాస్ మిషన్తో మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కరు 6 సార్లు తంబు పెట్టవలసి వస్తుంది. 20 కిలోలు వేరు, 4 కిలోలు వేరు, ఇట్లా జోక్కుంటూ లాస్ట్ కత్తాలకు 24 కిలోలు 72 కిలోలు ఇవ్వాల్సి వస్తుంది. బాగా ప్రాబ్లం అవుతుంది. ఒక గంటకు 3-4 ట్రాన్సాక్షన్లు తప్పించి ఎక్కువ చేస్తలేము. అది ముచ్చట. ఒక్కొక్కరికి 6 మాటల ఏలు ముద్రలు తీసుకోవాల్సి వస్తుందట. 5 నిమిషాలు పట్టే కాడ 15-20 నిమిషాలు పడుతుందట ఒక్కొక్కరికి. ఇక అట్లా పొద్దుగాల 8 గొట్టంగా దుకాణం తెరిస్తే పగటాలకు 15-20 క్యారెట్లలో కూడా బియ్యం ఇచ్చుడు అవుతలేదట. అన్ని ఇంకా ఆడాడ సర్వర్ల సిగ్నల్ రాక సత అవుతున్నాయట. ఇంకా ఉదయం 8 గంటలకు తీసి 12 గంటల వరకు అంటే సుమారు 50 నుంచి 60 మంది లబ్ధిదారులకు మేము బియ్యం పంపిణీ చేసేవాళ్ళం. ఉదయం 8 గంటలకు దుకాణం తీస్తే ఇప్పుడు సుమారు 11:30 ఆ ప్రాంతంలో 15 మంది కంటే ఎక్కువ ఈ రకంగా మనం చేయటం వల్ల ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నాం. ఇయ్యలేక రేషన్ డీలర్లు ఎదురు చూడలేక కారెట్దారులకు యాస్తకు వస్తుందట. అవమ్మాయి ఎంతసేపు అయ్యి మీరు వచ్చి? 8 గంటలకు వచ్చినాం సారు. ఇంతసేపు అయింది తమ్ము పడక మాకు ఇబ్బంది అయ్యి ఇంటికాడ లేక ఇంట్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి, చాలా ఘోరంగా చేస్తుంది ఇక్కడ రేషన్ షాప్ కూడా. తమ్ము అసలే పడట్లేదు. ఇగిటైతే రోజుకు 24 గంటలు 3 షిఫ్ట్లలో రేషన్ దుకాణాలు తెరిచిపెట్టినా అందరికి ఇవ్వాలంటే నెల రోజులు సరిపోవు సార్లు. వెంటనే ఆ సాఫ్ట్వేర్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఒక్క క్యారెట్కు 3 నెలల కూపన్ బియ్యం ఒక్కపారి ఏలుముద్ర పెట్టగానే సరిపోయేటట్టు చేయమని కోరుకుంటున్నారు రేషన్ డీలర్లు అంతా. ప్రభుత్వం ఒకసారి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మరి రేషన్ కార్డుదారులకు కానీ మా రేషన్ పంపిణీ చేసే డీలర్లకు కానీ మరి న్యాయం చేయాలని కోరుతాం. ఇందుకే అంటున్నాం, డబ్బున పోయి రేషన్ బియ్యం అందుకొద్దామని చూసిపోయారు. 3-4 గంటల దాకా ఆకలి దూప కాకుండా కడుపు నిండా ఇంత రేషన్ బువ్వ వండుకొని తిన్నాకనే ఊర్రి. ఆ సాఫ్ట్వేర్ ఏదో మార్చేదాకా ఈ తిప్పలు తప్పాయట మరి.